మీకందరికీ మా ప్రేమలు. మిమ్మల్ని చూచి చాలా రోజులైనది. మిమ్మల్ని చూడాలని చాలా ఆశగా ఉన్నది. త్వరలోనే మిమ్మల్ని మేము చూస్తాము. భగవాన్ అమ్మ దర్శనం చేసుకున్నప్పుడు మాకు కలిగేటువంటి ఫలితాలు ఏంటి అని అడిగారు. దీనికి భగవాన్ చెప్పారు, అమ్మని ఒక సాధారణ వ్యక్తిగా మీరు చూస్తే మీకు ఏం జరగదు. అమ్మ అష్టలక్ష్మి స్వరూపం అని మీరు ఎప్పుడైతే భావిస్తారో మీకు అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అష్టలక్ష్మి స్వరూపాన్ని అమ్మ రిప్రజెంట్ చేస్తున్నారు అని చెప్పారు భగవాన్. ముఖ్యంగా మన జీవితంలో ఇహం అంటే ఈ భూలోకంలో జీవించినప్పుడు సంపద, సౌఖ్యము, భోగం ఇవన్నీ అవసరం. సౌకర్యంగా జీవించడం, అన్ని సంపదలు, అష్ట ఐశ్వర్యాలు అవసరం. ఈ అష్టైశ్వర్యాలని పొందాలి అంటే ఊరికి వచ్చేవారిని దానికి బలమైన ఆశీర్వాదం ఉండాలి. బలమైన ఆశీర్వాదం ఉంటేనే వాటిని మీరు పొందగలుగుతారు. అందువల్ల అమ్మ ఆశీర్వాదం మీకు ఉండాలి. అమ్మ ఆశీర్వాదం ఉంటే ఆ అష్టైశ్వర్యాలని మీరు పొందగలుగుతారు. దీనికి ఒక ఉదాహరణ చెప్తారు. మన పాండురంగంలో ఆలయంలో అమ్మ కళ్యాణం జరిగింది. ఆ కళ్యాణానికి ఒక దంపతులు వచ్చారు. కళ్యాణంలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు చెప్పారు, ఆయన వచ్చి చెప్పారు, ఈ ధర్మంలో వచ్చేటప్పటికి నాకు ఏమీ లేదు, ఒక సాధారణమైన స్థితిలో నేను వచ్చాను. ఫస్ట్ టైం నేను అమ్మ దర్శనానికి వెళ్ళాను. నేను నా భార్య వెళ్ళినప్పుడు అమ్మని చూడగానే నేను అమ్మ చూసాక మహాలక్ష్మి చూస్తున్నాను అనిపించింది నాకు. అప్పుడు అమ్మని చూడగానే ఆయన అన్నారు, నడక కావాలని ఆడవాళ్ళు మగవాళ్ళు, కానీ నేను అమ్మని అడిగాను, అమ్మ మీరు మహాలక్ష్మిగా దర్శనిస్తున్నారు, మీరు ఎలా ఉన్నారు, నా భార్యకి అలాగే నడక కావాలి అని అడిగానంటే నేను అమ్మని నా భార్య కోసం నగలు అడిగితే అమ్మ నాకు నగల షాప్ ఇచ్చారండి ఎందుకు వాడండి. ఆ తర్వాత దర్శనం నుంచి వెళ్ళిన తర్వాత బాగా నగలు వాడు బాగా షాప్ పెట్టుకున్నారు. చాలా బాగా షాప్ నడుస్తుంది. భార్య కళ్యాణాలు చేయించారు. ఇంత అద్భుతం జరిగిందని నాకు చెప్పాడు. సో ఎంతమంది అమ్మ ఎందుకు దేవతలు కళాభరణాలు ధరించుంటారు. ఎందుకు ధరించుంటారంటే ఆ సంపదని మనకి ప్రసాదించడం కోసం ధరించి ఉంటారు అన్నమాట. అలాగే అమ్మ కూడా లేకపోతే అమ్మ చాలా సింపుల్గా ఉంటారు. అమ్మవారిని అమ్మే చేసుకుంటారు, చాలా సింపుల్గా ఉంటారు. అయితే భక్తులందరి కోసము మహాలక్ష్మిగా దర్శనమిస్తారు. సో మీ అందరికీ కలుగుతున్నటువంటి మహాభాగ్యం ఏంటంటే అమ్మవారి దర్శనం మీ అందరికీ లభించబోతుంది. అమ్మ దర్శనం లభించబోతుంది. అమ్మ దర్శనం యొక్క సంకల్పం ఏంటంటే ఇహం అంటే ఈ భూలోకంలో ఏమి కావాలో అది ప్రసాదించడము, మీకు అష్టైశ్వర్యాన్ని ప్రసాదించడానికి అమ్మ స్వయంగా మీ శిరస్సు మీద చేతుల నుంచి దీక్ష ఇస్తారు. అష్టైశ్వర్య దీక్షని అమ్మ ప్రసాదిస్తారు మీకు. తర్వాత రెండవది వనంలో మీకు 2 మార్గాలను ప్రసాదిస్తారు. ఆ మార్గం ఏంటంటే హత్య కాకుండా ఉండడం, అంటే గాయపడకుండా ఉండేటట్టు స్థితి ఇస్తారు. ఏంటి సమస్య, ఏ మాట గాయం బాధ మనసుకి గాయాలైపోతున్నాయి కదా, ఆ గాయమే రాని గాయమే ఉంటుంది. రెండవ మార్గం ఏంటంటే జడ్జిమెంట్ లేని స్థితి, అంటే తీర్పుని ఇవ్వలేని స్థితి. ఎవరు చూసినా కామెంట్, వీళ్ళు ఇలాగా వాళ్ళ వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు అలా చేస్తారు, వీళ్ళు కంటిన్యూగా కామెంట్. అలాంటి జడ్జిమెంట్ తీర్పునే ఇవ్వలేనటువంటి స్థితిని అమ్మ ప్రసాదిస్తారు. బాహ్య జీవితంలో అష్టైశ్వర్యాలు, అంతరంగంలో గాయం లేని స్థితి,
తీర్పుని ఇవ్వలేని స్థితి దీన్ని ప్రసాదిస్తారు. వెంటనే ఏం కావాలి? ఉంటే చాలు. సకల సంపదల్ని మీకు ప్రసాదించడం అమ్మ యొక్క సంకల్పం. తర్వాత అక్కడ దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మ ఆశీర్వదించినటువంటి నాణ్యాన్ని మీకు ఇస్తారు. అష్టలక్ష్మి నాణ్యం. ఆ అష్టలక్ష్మి నాణ్యాన్ని మీకు ఇస్తారు. ఆ నాణ్యాన్ని మీరు తీసుకువెళ్ళి మీకు ఎప్పుడు ఏ సంపద కావాలన్నా, ధనం కావాలన్నా, ఆస్తి కావాలన్నా ఆ నాణ్యాన్ని మీ దగ్గర చూసి ప్రార్థన చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సిన సంకల్పం తీసుకోండి. కుటుంబ సమేతంగా మీరందరూ అమ్మవారి దర్శనానికి రావాలి. కుటుంబ సమేతంగా అందరూ అమ్మ దర్శనంలో పాల్గొనాలి. స్వయంగా అమ్మ హస్తాలలో ఇచ్చేటువంటి దీక్షని తీసుకోవాలి అని సంకల్పం తీసుకోండి. మనందరికీ కూడా పశ్చిమ గోదావరి జిల్లా, నంద్యాల జిల్లా, నిజామాబాద్, కామారెడ్డి, కర్నూలు, కడప ఈ జిల్లాలందరికీ కూడా అమ్మ దర్శనం జూలై 24వ తేదీన లభిస్తుంది. నేను పుణ్యక్షేత్రంలో అమ్మవారి దర్శనం ఉంటుంది. మీరందరూ 24వ తేదీ ఉదయానికి అమ్మ దర్శనానికి రావాలి. జై బలో అష్టలక్ష్మీ ప్రదాయిని మదంజ్యోతి శ్రీ అమ్మ భగవానికి జై. చూసినప్పుడు నాకు వాళ్ళంతా నా బిడ్డల్లాగా అనిపిస్తుంది. వాళ్ళందరి కష్ట సుఖాలు నేను అనుభవిస్తూ, వాళ్ళందరికీ క్షేమాన్ని కోరుతూ, బ్లెస్ చేస్తూ, వాళ్ళందరినీ దీవిస్తూ ఉంటాను.